నాత్యస్థ నతస్థో యోగో అస్తి నచైకాంత మనస్తతః నా చాతి స్వప్నశీలస్య జాగృతో నైవ చర్జున. అంటే అర్థం, ఓ అర్జున, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగిగా అయ్యే అవకాశం లేదు. అంటే యోగి అంటే అర్థం ఏంటంటే, యోగి అంటే మనం ఇప్పుడు ఋషుల్లాగా ఆ విధంగా ఉండవసరం లేదు. కానీ యోగి అనే పదం అనేది అది మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఒక కార్యాన్ని ఒక పని చేయడంలో, ఒక సమర్థవంతంగా పనిచేయడంలో యోగిగా ఉండాలి. సో ఆ యోగిగా ఉండాలంటే నేను చెప్పాను కదా, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగిగా అవకాశం లేదు. అంటే మనం ఒక కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు ఈ లక్షణాలు లేకపోయామనుకో, ఆ కార్యాన్ని ఏంటంటే విజయవంతంగా చేయలేం.